ఆస్తి విషయంలో మనవడు తన తాతను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు ఏలూరు నుంచి వచ్చి సోమాజిగూడలో ఉంటున్నారు. జనార్దన్ రావు కూతురు సరోజినీ దేవి తన కుమారుడైన కీర్తి తేజ్తో కలిసి జనార్దన్ రావు ఇంటికి వెళ్లారు. ఆస్తి పంపకాల విషయంలో కూతురు కొడుకు తన తాత జనార్దన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. దీనితో వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావుని 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీ దేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయింది. దీనితో తల్లిపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీర్తి తేజని పోలీసులు అరెస్టు చేశారు. కీర్తి తేజ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి విషయంలో మనవడు తన తాతను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు ఏలూరు నుంచి వచ్చి సోమాజిగూడలో ఉంటున్నారు. జనార్దన్ రావు కూతురు సరోజినీ దేవి తన కుమారుడైన కీర్తి తేజ్తో కలిసి జనార్దన్ రావు ఇంటికి వెళ్లారు. ఆస్తి పంపకాల విషయంలో కూతురు కొడుకు తన తాత జనార్దన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. దీనితో వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావుని 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయింది. దీంతో తల్లిపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీర్తి తేజని పోలీసులు అరెస్టు చేశారు. కీర్తి తేజ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రిలియన్ గ్రూప్ సంస్థ అధినేత వెల్లమట్టి చంద్రశేఖర్ ఆయన హైదరాబాద్ సోమాజిగూడలో తన నివాసంలో మనవడే ఆయన్ను అత్యంత పాశవికంగా దాదాపు 73 సార్లు చంపాడు. ఇక పోలీసు ఘటనలో రాజు ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు ఆయన సోమాజిగూడ ఉంటున్నారు. అంటే ఇప్పటికే పారిశ్రామిక ఇలాంటి ప్రాంతాల్లో ఈ ఒరిజినల్ ఇండస్ట్రీ చేసుకొని దాదాపు వేలాది మందికి ఉపాధి కూడా ఇచ్చినప్పుడు వారు ఈ జనార్దన్ రావు. మరి దక్షిణ బానిస అయితే ఎంత విశేషణ కోల్పోతారనే దానికి ఉన్నారని కూడా భావించవచ్చు. సొంత మనవుడు అంటే పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను ఇటీవల జనార్దన్ రావు వెల్జన్ కంపెనీకి డైరెక్ట్ నియమించారు. మరో కుమారుని సరోజినీ దేవి కుమారుడు ఈ కిలార్ ఎవరైతే జనార్దన్ హత్య చేశాడో ఈ కీర్తి పేట 4 కోట్ల షేర్లు కూడా ఆయన బదిలీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆస్తుల కోసం కొన్ని రోజులుగా కుటుంబంలో చింతటి గొడవలు అయితే జరుగుతున్నాయి. సరోజినీదేవి తన కుమారుడు కీర్తితో తండ్రి వచ్చారు. మరి ఈ క్రమంలో ఆస్తి పంపకం విషయంలో కీర్తి గొడవ పడ్డారని తెలుస్తుంది. ఇద్దరి మధ్య రాజకీయ వాగ్వాదం కూడా జరిగిందని చెప్తారు. అయితే సరోజినీదేవి తన తండ్రి తీసుకొచ్చే అందుకు వెళ్ళాక అదే అందుకున్నటువంటి ఈ కీర్తి తేజ డ్రగ్స్ కూడా జరుగుతున్నారు. డ్రగ్స్ చాలా తీసుకునేవాడు కాబట్టి ఆయనకు డైరెక్ట్ కాకుండా ఆయన కేసు వేసినట్టు తెలుస్తుంది. ఈ కీర్తి తేజ తీసుకున్నటువంటి